హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యలు ఇగురండి. ఈ రొయ్యల గ్రేవీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ రొయ్యలు తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోవాలండి. 2 మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి, 3 లవంగాలు, ఒక ఇలాచి, ఒక చిన్న సైజు చెక్క అండి. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఈ ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయిందాక వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని ప్యూరీలాగా చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఈ టమాటా అంతా పచ్చి వాసన పోయిందాక వేయించుకోవాలి. టమాటా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న దాంట్లో మనం క్లీన్ చేసుకున్న రొయ్యలను వేసుకోవాలండి. ఈ రొయ్యలు కూడా వేసుకొని మసాలా రొయ్యలకి అంతా పట్టేటట్టు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. రొయ్యల నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు వేయించుకోవాలండి రొయ్యల్ని. ఇప్పుడు ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఇవి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. రొయ్యలు ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. 15-20 మినిట్స్లో ఈ రొయ్యలు అనేవి బాగా కుక్ అయిపోతాయి. ఆయిల్ పైకి తేలినంత వరకు, గ్రేవీ చిక్కబడినంత వరకు ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా అయితే గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతే, నేను రొయ్యల కూర అయిపోయింది. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.